హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అండి. సండే రోజు నేనైతే బగారా రైస్ అలాగే ఎగ్ కర్రీ అయితే చేశాను. కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూసినా ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కర్రీ కోసమని నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మగ్గిన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా అయితే వేసాను. ఇంకా అలాగే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని మగ్గనిచ్చానండి. అందులోకి ఉప్పు అలాగే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇంకా నేను బగారా రైస్ కోసం అయితే పక్కన గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకున్నాను. ఆలోపు ఆనియన్స్ కూడా మగ్గిపోయాయండి. ఒకసారి అయితే కలుపుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకున్నాను. బగారా రైస్ కోసం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాను, బిర్యానీ ఆకు అవన్నీ. ఇంకా అవి వేగిన తర్వాత ఇంకా టమాటాలు వేగిన తర్వాత అందులోకి అల్లం అలాగే పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఇవి కూడా వేగినవండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే అల్లం పేస్టు, కరివేపాకు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఆలోపు మనకు టమాటాలు కూడా మగ్గిపోయాయండి. టమాటాలు మగ్గిన తర్వాత అందులోకి తగినంత చింతపండు రసం వేసుకున్నాను. అలాగే తగినన్ని నీళ్ళు పోసుకొని కారం అలాగే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి, చారు దగ్గరికి మరలే అంతవరకు. ఇంకా ఈ పక్కనే మనకు అల్లం అలాగే అవన్నీ వేగిపోయాయండి. నేను రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను నానబెట్టుకొని. ఇంకా ఒక గ్లాస్కి 1.5 వాటర్ అన్నట్లుగా నేను 6 గ్లాసులు అయితే వాటర్ పోసుకొని ఇంకా చారు మరలేంత వరకు మూత పెట్టుకొని వదిలేసాను. ఇక్కడ మా పాప అయితే బయట ఆడుకుంటుందని ఇంకా తన దగ్గరకు వచ్చి కొద్దిసేపు నిలబడేటాలకు వచ్చి ఎత్తుకోమని అయితే అన్నది. ఇంకా తనతో కొద్దిసేపు ఆడుకొని అలాగే ఇంకా మన ఎసరు కూడా మరలింది. అందులోకి బియ్యం అయితే వేసేసుకొని కలుపుకున్నాను. ఇంకా ఆ పక్కనే మనకు ఎగ్ కర్రీ కూడా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో గుడ్లు అయితే వేసేసుకొని కాసేపు కలుపుకొని మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత అందులోకి 1 స్పూన్ నువ్వుల పొడి అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే బగారా రైస్ కూడా దగ్గర పడిందండి. ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా బగారా రైస్ కూడా అయ్యిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.